సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మీరంతా ఈరోజు సంతోషంగా సమాధానంగా ఉన్నారు కదా. బైబిల్ గ్రంథమందు ఆదికాండము 7వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు ఇండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని వ్రాయబడి ఉంది. ఇన్ ఇంగ్లీష్, దెన్ ద లార్డ్ సెడ్ టు నోవా, గో ఇన్ టు ద ఆర్క్, యూ అండ్ ఆల్ యువర్ హౌస్ హోల్డ్, ఫర్ ఐ హ్యావ్ సీన్ దట్ యు ఆర్ ఎ రైటర్స్ బిఫోర్ మీ ఇన్ దిస్ జనరేషన్. కాబట్టి ఆ తరములో నోహోవు నీతిమంతుడిగా దేవునికి కనపడాడు. ఈ తరములో మనలో ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలందరిలో ఎవరము నీతిమంతులమని దేవుడు మనలను చూస్తున్నాడు అన్న సంగతి మనము మరవకూడదు. నా ప్రేమటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో బ్రతకాలి అంటే నీతిమంతులుగా బ్రతకటం శ్రేష్టం. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో పరిశుద్ధమైనటువంటి పట్టణానికి మనం పోయేటటువంటి వారం గనక మనము ఈ భూమిలో మన ప్రాణం ఉన్నంత వరకు నీతిమంతులంగా బ్రతికి, పరిశుద్ధంగా బ్రతికి, ప్రతి పాపము నుంచి వైదొలిగి కపటము లేనటువంటి మనుషులుగా ఈ లోకంలో మనము కుటుంబంతో, సంఘముతో, సమాజాలతో, ఇరుగు పొరుగు వారితో, అన్నదమ్ముల మధ్యలో మంచి సాక్ష్యము కలిగినటువంటి బిడ్డలంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి ఆశ దేవుడు మనల్ని దీవించి బలపరచునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఆ తరములో భూలోకంలో ఉన్నటువంటి నీతిమంతులందరినీ చూసినప్పుడు స్వామి, నోహోవు మాత్రము నీతిమంతుడిగా నీకు కనబడినాడు. ఈ తరములో ప్రభు ఆకాశము నుంచి మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు, ఎవరము నీతిమంతులమో ఎవరము అనీతిమంతులమో అన్న సంగతి నీవు పరలోకము నుంచి చూస్తున్నటువంటి దేవుడు స్వామి. అనీతిమంతులమైన ప్రజలు నాయనా ఎవరైనా కనబడితే క్షమించి మన్నించి నీ ప్రియకుమారుని యొక్క పరిశుద్ధ రక్తములో పవిత్రపరిచి స్వామి, రాబోయేటువంటి దినాలలో నీతిమంతులుగా వారిని మా స్వామి, మా ప్రభువ, నీవు వారిని ప్రకటిస్తూ నీ జీవ గ్రంథములో మా పేర్లు దాఖలు చేసేటువంటి దేవుడు అని నీ పాదాల దగ్గర మనం చేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.